చందమామ కథ. పేదవాడు రాజయ్యాడు. రాజన్న పేద బాలుడు. 10 సంవత్సరాల వయసొచ్చేసరికి వాడికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేనివాడయ్యాడు. చదువు సంధ్యలో చెప్పించే చుట్టపక్కాలైన లేని అతడికి ఓ రైతు దగ్గర గొడ్ల కాపరిగా చేరి బతకడం తప్ప మరో మార్గం లేకపోయింది. రైతు భార్య రోజు అస్తమానం తమలో తాము పోట్లాడుకోవడం, ఇరుగు పొరుగు వాళ్లతో పోట్లాడడంతోనే సరిపోయేది. పిల్లా జల్లా లేని వాళ్ళిద్దరికీ ఇతరుల పిల్లలంటే ముద్దు మురిపాలంటూ లేకపోగా అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైనా కాకపోయినా కుర్రవాళ్లను కసరడం, కొట్టడం బాగా అలవాటు. వాళ్ల ఈ దురలవాటుకు అందుబాటులో ఉన్న గొడ్ల కాపరి రాజన్న సులువుగా గురయ్యేవాడు. అది రోహిణీ కార్తె కావడం చేత ఎండ పొగలు సెగలు కక్కుతున్నది. ఎడాపెడా విసిరే వెచ్చటి గాలి చెట్టు చేమల్నే కాక పశుపక్ష్యాదుల్ని, మనుషుల్ని కూడా నిలువున కాల్చి దహించి వేస్తున్నది. అయినా రాజన్న గొడ్లను మేపేటందుకు తుమ్మల బీడుకు తోలుకెళ్లడం తప్పలేదు. ఎత్తైన ఏటికట్ట దిగువన గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల మధ్యకు గేదెల్ని తోలి రాజన్న ఒక చెట్టు కింద వెల్లకిలా పడుకొని తన కష్టాల్ని గురించి తలపోయసాగాడు. పొద్దుటనగా తాగిన చాలని తైదజావ తప్ప అతడింతవరకు మరేమీ ముట్టలేదు. మధ్యాహ్నమైన కొద్దీ రాజన్నకు ఆకలి పీడించి వేస్తున్నది. నిట్టూర్చాడు రాజన్న. తన కష్టాలకు అంతమే లేదా అని వాపోయాడు. ఎంత శ్రమపడినా, ఎన్ని విధాల తిట్లు తనులు సహించినా కడుపైన నిండని ఆకలి బతుకు ఎందుకా అన్న వైరాగ్యం కూడా కలిగింది. లేచి కూర్చున్నాడు రాజన్న. గొడ్లన్నీ మేయడం మాని తాపంతో రొప్పుతూ తుమ్మ చెట్ల నీడలో పడుకొని ఉన్నాయి. ఆకలితో నకనకలాడే రాజన్నకు కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టయింది. కూర్చున్న చోటనే ఒక్క నిమిషకాలం అతడు కళ్ళు మూసుకున్నాడు. తర్వాత బరువుగా కనురెప్పల్ని పైకెత్తాడు. ఆ సమయంలో ఎదురుగా కనపడిన ఒక చక్కటి చెప్పుల జత అతన్ని ఆశ్చర్యంలో ముంచింది. తడబడుతున్న చేతులతో ఆ చెప్పుల జతను పట్టుకుని వణుకుతున్న కాళ్లకు తొడుక్కున్నాడు. మరుక్షణాన తన శరీరంలో కలిగిన మార్పుకి అతడు తబ్బిబ్బయ్యాడు. కడుపులో చిచ్చులాగా కాల్చే ఆకలి మటుమాయమైంది. గుండె దడ, వణికే కాళ్లు, బైర్లు కమ్ముతున్న నేత్రాలు అన్ని స్వస్థత చెందినాయి. మితిలేని ఆనందం నిలువునా ప్రవహించినట్టయింది. హే హే, ఎంత హుషారుగా ఉంది అంటూ రాజన్న అటూ ఇటూ గంతులేసాగాడు. ఆకలిని జయించాననే ధీమా, బాధలన్నీ తొలగిపోయినవనే విశ్వాసం కూడా అతనికి ఎంతో హాయినిచ్చింది. పాపం రాజన్న దురదృష్టవంతుడు. మయమరిచిన సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బులవుతున్నాడు. అయితే హఠాత్తుగా జాలిగొలిపే రోదన స్వరం వినబడింది. తమాయించుకొని ఆ వైపు చూశాడు. 6 ఏళ్ల కుర్రాడు ఒకడు కళ్లల్లో నీళ్లు తిరుగుతూ తను తొడుక్కున్న చెప్పుల వైపే చూస్తుండడం రాజన్న కంటబడింది. ఎందుకేడుస్తున్నావు అబ్బాయ్ అన్నాడు రాజన్న కుర్రవాడి భుజం తడుతూ. ఆ చెప్పులు నావి, పొద్దున ఇక్కడ పారేసుకున్నాను అన్నాడు కుర్రాడు వెక్కి వెక్కి ఏడుస్తూ. రాజన్నకు జాలి కలిగింది. ఆ చెప్పులు తనకెంత ఆనందం కలిగించినా, ఆకలి దప్పుల్ని జయించగలిగేటట్టు చేసినా తనవి కానప్పుడు అట్టే పెట్టుకోవడం తప్పు అని గ్రహించాడు. వెంటనే చెప్పులను ఆ కుర్రాడికిచ్చి బుజ్జగించాడు. నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ కుర్రాడు చెప్పుల జత కాళ్లకు తొడుక్కొని వెళ్లిపోయాడు. మరుక్షణాన్నుంచి రాజన్నను మళ్లీ అన్ని బాధలు చుట్టుముట్టినాయి. పూర్వం కన్నా ఆకలి ఎక్కువైంది. దిగాలు పడి ఆ కుర్రాడు వెళ్లిన వైపుకే కాసేపు చూసి తిరిగి తన కష్టాలకు అంతం లేదని వాపోసాగాడు. మరుసటి రోజున అదే వేళకు రాజన్న గొడ్లను తుమ్మల బీడుకు తోలుకొచ్చాడు. ఈ రోజును కూడా ఎండ వడగాలి వేధిస్తూనే ఉన్నాయి. సొమ్మసిల్లుతున్న శరీరాన్ని అదే తుమ్మ చెట్టు కిందకు చేర్చి రాజన్న అటు ఇటూ చూడసాగాడు. ముందటి రోజులాగానే ఈ రోజు కూడా ఆ వింత చెప్పుల జోడు అక్కడ కనపడవచ్చని అతడి ఆశ. ఏటి కట్ట మీద లేచిన సుడిగాలి, ఎండుటాకులు చెత్తా చెదారంతో బరువెక్కి పల్లంలో ఉండే తుమ్మల బీటిలోకి దిగి అల్లకల్లోలంగా తిరుగుతూ రాజన్నను చుట్టుముట్టింది. అతడు ఆ గాలి తాకిడికి ఉక్కిరి బిక్కిరై కళ్ళు మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరవగానే ఎదురుగా చక్కని కుచ్చుటోపి ఉండడం కనిపెట్టాడు.
ఒక్క అంగలో టోపీ చేతిలోకి తీసుకొని తల మీద పెట్టుకున్నాడు రాజన్న. ఉత్తర క్షణంలోనే ఆకలి బడలిక మాయమైనాయి. ఓహో, ఏమి నా అదృష్టం అనుకుంటూ రాజన్న ఉప్పొంగిపోయాడు. పాపం అదే సమయంలో ఒక వృద్ధుడు వచ్చి, అబ్బాయి నా టోపీ నాకిచ్చేయి, సుడిగాలికి నా తల మీద నుంచి ఎగిరి ఇటు వచ్చింది అన్నాడు. రెప్పపాటు కాలంలో రాజన్నకు ఇద్దామా వద్దా అన్న సందేహం కలిగింది. ఇవ్వకపోయినా వృద్ధుడు తననేమీ చేయలేడని అతడికి తెలుసు. అయినా అతడి హృదయం అటువంటి చెడ్డ తలంపులకు లొంగలేదు. టోపీ తీసి వెంటనే ఆ వృద్ధుడికి ఇచ్చివేశాడు. వృద్ధుడు సంతోషించాడు. నువ్వు మంచి కుర్రాళ్లా ఉన్నావు, నీకు మేలు చేస్తా, 3 కోరికలు కోరుకో అన్నాడు వృద్ధుడు. ఆలోచన ఏమీ లేకుండానే రాజన్న, అయితే నన్ను రాజును చేయను చూద్దాం అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు ఉండేందుకు చక్కని భవనం కావాలి కదా, అది ఇవ్వండి అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు గుర్రం మీద తప్ప ఎక్కడికి కదలకూడదే, కనుక మంచి గుర్రాన్ని కూడా ఇవ్వండి అన్నాడు రాజన్న. ఇందుకు కూడా సరే అన్నాడు వృద్ధుడు. చూస్తూ ఉండగానే రాజన్న కోరికలన్నీ ఫలించినాయి. రాజోచితమైన దుస్తులు, కిరీటం, ఎదుట చక్కని రాజప్రాసాదం, పక్కనే పంచకళ్యాణి వంటి తెల్లటి గుర్రం కదం దొక్కుతూ ఉండడం అన్ని క్షణాల మీద జరిగిపోయినాయి. రాజన్న సంతోషంతో గుర్రం మీద గెంతి సగర్వంగా రాజప్రాసాదం వద్ద దిగి లోపలికి ప్రవేశించాడు. మంత్రులు, సామంతులు, వందిమాగధులు జయధ్వానాలు చేశారు. వృద్ధుడు మాత్రం ఆ ప్రాంతంలో మళ్లీ ఎన్నడూ కనబడలేదు. రాజన్న సౌశీల్యమే అతడికి ఇటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందని లోకులు చెప్పుకొని సంతోషించేవాళ్లు.